హాయ్ అండి. ఇంకొక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే అది నేను డైలీ లైవ్‌లోకి వస్తాను అని చెప్పాను కదా! లైవ్‌లోకి కూడా వస్తున్నాను. మన టార్గెట్ 100,000 సబ్స్క్రైబర్స్ అనమాట. 100,000 సబ్స్క్రైబర్స్ అయినంత వరకు నేను డైలీ లైవ్‌లోకి వస్తాను అని చెప్పాను. అలాగే వస్తున్నాను గూడా. సో, చాలా మంది లైవ్‌లో నా మీద కోప్పడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మెసేజెస్ చదవట్లేదంట. సో, మీరే చూస్తున్నారు కదరా! మోక్షం లైవ్‌లో ఉంటే దీని పక్కన చూడాలా, మీ పక్కన చూడాలా, మోక్షం ఎంత అల్లరి చేస్తుందో మీరు చూసారు కదా! అస్సల ఫోను చూడనివ్వట్లేదు. దాని కాసే చూడాలి, అది ఆడిందే చూడాలి, దాన్నే ఆడిపించాలి అన్న మైండ్ సెట్‌తో అది ఉందనమాట. మీతో మాట్లాడనివ్వట్లేదు. ఇవన్నీ చూసి నా మీద ఎలా కోప్పడాలనిపిస్తుందర్రా మీకు? సో, ఒక పని చేయండి. మీరే చెప్పండి ఈ వీడియోలో. మోక్షముని లైవ్‌లో ఉంచాలా? లేకపోతే మోక్షమ్మని పడుకోబెట్టేసి నేను ఒక్కదాన్నే లైవ్ చెయ్యాలా? దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. సో, మోక్షమ్మ ఉంది లైవ్‌లో ఉండాలి అంటే అక్కడక్కడ మీ కామెంట్స్ చదవడం మిస్ అయిపోద్ది. మోక్షమ్మ వద్దు అవసరం లేదు మీరు ఒక్కరే మాతో మాట్లాడండి అంటే నేను అందరి కామెంట్స్ చదివేసి అందరికీ రిప్లై ఇస్తాననమాట. ఓకేనా? ఎవ్వరి మీద నాకు కోపం లేదర్రా. అందరివి నేనెందుకు ఇగ్నోర్ చేస్తాను మిమ్మల్ని చెప్పండి. ఎవ్వరిని నేను ఇగ్నోర్ చెయ్యాలని చెప్పి అనుకోవట్లేదు. అందరి కామెంట్స్ చదవాలని చెప్పి అనుకుంటున్నాను. కాకపోతే మోక్షం నాకు కుదురుగా ఉండనివ్వట్లేదు. సో, అందుకోసమని అక్కడక్కడ ఒక్కొక్కరి కామెంట్స్ మిస్ అయ్యి ఉంటాయి. మాక్సిమం అయితే అందరివి నేను చదువుతున్నాను. గ్యాప్ లేకుండా చదువుతున్నాను కదర్రా! ఎందుకు కోపడుతున్నారు? ఓకేనా? కోప్పడద్దు. ఒకవేళ ఎవరివైనా చదవకపోతే గనక ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టండి. నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. కోప్పడొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి.